నమస్తే. బంగారం కొంటున్నారా? అయితే జాగ్రత్త పడుండా అంటున్నారు విశ్లేషకులు. సో బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోయినాయి, అదేవిధంగా రానున్న రోజుల్లో తగ్గచ్చు అని కూడా అంటున్నారు. సో ఒకసారి దీని మీద విశ్లేషణ అయితే తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, బంగారం ధరలు నిజంగా తగ్గచ్చు అంటారా? యాక్చువల్గా అయితే చాలా మంది మరలా తగ్గిపోతుంది, ఒకేసారి 40% పడిపోతుంది అని కొన్ని వార్తలు ఈ మధ్యకాలంలో చూశాను. కానీ ప్రస్తుత పెళ్లిళ్ళ సీజను, ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ కొంచెం అస్తవ్యస్తంగా ఉండడము, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి కొన్ని దేశాల మధ్యన మనం చూసాము. ఇజ్రాయిల్, గాజా వీటికి సంబంధించి, తర్వాత మన ఆపరేషన్ సింధూర్ కానీ, తర్వాత ఇరాన్ వాళ్ళు కానీ, మొన్న రీసెంట్గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కానీ, వీటన్నిటి మీద ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణం అనుకున్నప్పుడు ట్రాన్స్పోర్టింగ్ అనేది కష్టతరం అవుతుంది. సో ఒక దేశంలో విరివిగా పండేది ఇంకో దేశంకి ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఎక్కడైనా వాడు యుద్ధంలో వాటితో ఎదుర్కోలేక ఇట్లాంటి వాటి మీద వాడి కసి చూపించుకొని వాటిని బ్లాస్ట్ చేయడం కానీ, లేదా వాటిని తీసుకొని ఎక్కడికక్కడ వాడి భూభాగంలోకి వచ్చింది కాబట్టి లాక్కోవడం కానీ గట్రా చేస్తాడని ఒక చిన్న భయం ఉంటుంది. అందువల్ల జరగకపోవచ్చు. ఎందుకంటే నాకు చిన్న గుర్తుంది, ఇరాక్ అమెరికా యుద్ధం అప్పుడు కూడా సుమారుగా అది ఎన్నో వేల టన్నుల ఆయిల్ని సముద్రంలో కలిపేశాడు ఆయన కసిగా, సద్దాం హుస్సేన్ అమెరికాతో యుద్ధం జరుగుతున్నప్పుడు. అవి ఎన్నో లక్షల కోట్ల జీవరాశులు చనిపోయాయి క్రూడ్ ఆయిల్ కలిపేసినప్పుడు. అంతెందుకు, మనం చరిత్రలో కూడా చదువుకున్నాం కదా బోస్టన్ టీ పార్టీ అని. ఆ బోస్టన్ టీ పార్టీ ఏంటంటే ఆ బోస్టన్ సముద్ర తీరంలో అది ఎన్నో టన్నుల టీ పొడిని అక్కడ కలిపేశారంట యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ టైంలో. సో దానికి అందుకు బోస్టన్ టీ పార్టీ అని పేరు పెట్టారు. అలాగా ఒక్కొక్కరు వాళ్ళు యుద్ధం చేయడం చేతకాక చేవగాక ఏం చేస్తారంటే ఇట్లా కసిగా తర్కం అనమాట, నాకు దక్కింది ఎవరికి దక్కకూడదు అనే దీంట్లో బిహేవ్ చేస్తుంటారు. మేబీ అలాంటివే జరుగుతాయని, మేబీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తగ్గుతుండొచ్చు. ఇదే అదనుగా ఈ బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు, గోల్డ్ మాత్రమే చేసుకొని నమ్ముకునే వాళ్ళు ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు షేర్ మార్కెట్ కూడా పెద్ద గేమ్ అంటారు అందరూ. నాకు ఇప్పటికీ అది అర్థం కాని సబ్జెక్టే. ఎక్కడో ఏదో సునామీ వస్తే ఎక్కడెందుకు రేటు పడిపోతుందో, ఎక్కడో ఏదో భూకంపం వస్తే ఎక్కడెందుకు షేర్స్ పడిపోతాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో అలా ఫ్లక్చువేట్ జరుగుతుంటే మారుతూ ఉంటాయి. సో గడిచిన 2-3 నెలల్లో చూస్తే బంగారం ఎంత దారుణం అంటే, ముందు 1,00,000 అన్నారు, 1,02,000 అన్నారు, 1,05,000 అన్నారు, 10 అన్నారు, 12 అన్నారు, 17 అన్నారు, 20 అన్నారు, 30కి వెళ్ళిపోయింది. అవునా? మరలా ఇప్పుడు అది తగ్గుతూ వస్తుంది. పెరిగినప్పుడు సైలెంట్గా పెరిగిపోతుంది, తగ్గినప్పుడు 500, ఏది గ్రామ్ మీద 500 తగ్గింది, గ్రామ్ మీద 1000 రూపాయలు తగ్గింది, గ్రామ్ మీద 300 తగ్గిందంటే ఏం తగ్గినట్టు. సో అది తగ్గుతూ మరలా 1,20,000కి అంతకు వచ్చింది 10 గ్రాముల బంగారం నేను చెప్పాను. సో దానివల్ల భారీగా తగ్గిపోతుంది. అంటే మదుపరులకి ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో, కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక చిన్న ఆశ చూపించడానికి మళ్ళీ ఇదొక రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ. బట్ అప్పుడే తగ్గే ప్రసక్తే లేదు, తగ్గదు. ఇంకోటి ఏంటంటున్నారంటే, బంగారం నిల్వలు మన దగ్గర కూడా బయటపడ్డాయి, మనకి రాయలసీమలో ఎక్కడో బయటపడ్డాయి. ఒక కేజీఎఫ్ లాగా మన దగ్గర కూడా తవ్వకాలు ప్రారంభం అవుతాయి నెక్స్ట్ ఇయర్ నుంచి. అలాగానైతే భారతదేశం యొక్క రూపురేఖలు మారిపోబోతున్నాయి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. బంగారం రేటు బాగా తగ్గుతుంది, తగ్గకపోయినా మనకు అందుబాటులో ధరలోకి వస్తుంది, మిగతా వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉంటుంది అని రకరకాల అపోహలు. బిజినెస్ చేసుకోవడానికి ఒక టెక్నిక్సే అంతే, పెరగదు, తగ్గవు. పెరిగితే 100 రూపాయలంట, తగ్గితే 2 రూపాయలు 3 రూపాయలు తగ్గడం. అదేం తగ్గడం? వెంటనే మన న్యూస్ లో కూడా చూడండి, ఫోన్లో వస్తుంటే భారీగా తగ్గిన బంగారం ధరలు అంటే, తీరా చూస్తే గ్రాముకు 300, 500 తగ్గుంటారు. సార్ ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు సార్. ఎందుకంటే సో అమాంతం పెంచి మళ్ళీ ఒక 200-300 తగ్గిస్తే అప్పుడు సేల్స్ పెరుగుతాయని, సో మళ్ళీ తర్వాత పెంచచ్చు అంతే కదా. ఇప్పుడు మనకు చూడండి, ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ ను బాగా పెంచేసి 50% ఆఫర్ అంటాడు. మన పెరిగింది ఎంత చూడం, అబ్బా 50%, 1+1 అనుకుంటాం. నేను ఈ మధ్యకాలంలో డేట్స్ నుంచి, అదే ఖర్జూరం నుంచి, టీ పౌడర్ ప్యాకెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఇవన్నీ కూడా 1+1 అంటాడు. ఏంటి అసలు అంత? అట్లా ఇస్తే వాడు అలా ఇచ్చుకుంటూ వెళ్తాడు, దివాలా తీసేయాలిగా. సో మీరు అన్నట్టు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది అంతే. పెంచేటప్పుడు 100 రూపాయలు పెంచేస్తాడు, తగ్గించినప్పుడు 3 రూపాయలు తగ్గుతాడు, భారీ తగ్గింపు ధరలు అంటాడు. దానికి చిన్న స్టార్ వేస్తాడు, TNC అప్లై, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఎట్లా మరి చెప్పండి? సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా
బంగారం ఎక్కువ మంది, ఎస్పెషల్లీ భారతీయులు ఎక్కువగా ఇష్టపడతారు బంగారాన్ని. ప్రపంచంలో ఎక్కడా లేని నిల్వలు ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. అదేంటది అనంత పద్మనాభ స్వామి ఆలయమే బెస్ట్ ఎగ్జాంపుల్. అంతెందుకు, స్వామివారు మన తిరుమల వెంకన్న స్వామి వారికి వచ్చే రోజువారి వచ్చే ముడుపులు కానీ, స్వామివారికి ఇచ్చే కానుకలు కానీ అవన్నీ కరగదీసి ఆభరణాలు చేసి SBIలో వాళ్ళు పెడితే రోజుకి తులమ 2 తులాలో ఇంట్రెస్టే వస్తుందంట బంగారం మీద. 2 గ్రాములు సరిగ్గా గుర్తులేదు నాకు. అంటే అంత స్థాయిలో నిల్వలు ఉన్నాయి, బంగారం నిల్వలు ఉన్నాయి స్వామి పేరిట. తిరుమల వెంకటేశ్వర స్వామి పేరిట భక్తులు ఇచ్చే కానుకలు అవన్నీ వేస్తారు కదా ప్రతి ఉండిలో. కొంతమంది నిలువు దోపిడీని వేసేస్తూ ఉంటారు. ఎంత జరిగితే అది డిపాజిట్ చేస్తే డిపాజిట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ రోజుకి 2 తులాల బంగారం ఎంతో వస్తుందంట. అంటే సుమారుగా 20 గ్రాములు ఎంతో ఇంట్రెస్టే వస్తుందంటే రోజుకి. ఎంత బంగారం నిల్వ లేకపోతే రోజుకి 2 గ్రాములు ఇంట్రెస్ట్ వస్తుందండి, 20 గ్రాముల ఇంట్రెస్ట్ చెప్పండి. సో అంటే అంతగా ఇష్టపడతారు మన భారతీయులు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అప్పట్లో పెద్ద సెన్సేషన్ 2010-11లో నేలమాళిగలు అని ఒక 6 నేలమాళిగలు ఉన్నాయి. అది ఒక్కసారి ప్రభుత్వం నుంచి పెర్మిషన్ తీసుకొని తవ్వారు అంటే ట్రావెన్కోర్ సంస్థానం వాళ్ళు కేసు వేశారు. బట్ అది కూడా ఎంత మిరేకల్ జరిగిందని అంటే, ఫస్ట్ దానికి ఎవడైతే ఆఫీసర్గా వచ్చి చేశాడో వాళ్ళ మదర్ సీరియస్ గా ఉంది, చనిపోయారని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది, వాడు వెళ్ళిపోయాడు. రెండో ఆఫీసర్ వచ్చాడు, వాడు కూడా లేదు నేలమాళిగలు తవ్వాలన్నాడు. వాడికి చిటికలు పోయిన ఏదో కట్ అయిపోయాయి, ఇంజూరీ అయిపోయి సివియర్ అయిపోయింది వాడికి, వాడు వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదని వీళ్ళు ఒక ట్రావెన్కోర్ సంస్థానంలో సుప్రీంకోర్టు వేస్తే మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తించద్దు, ఎవరు తవ్వద్దు. అయితే ABCDEF అని అనుకున్నారు వీళ్ళు. 6 నేలమాళిగల గదుల్లో అన్ని తవ్వితే ఒక్కొక్క దాంట్లో కొన్ని కోట్లు విలువ చేసే దాన్ని అంటే ఎస్టిమేట్ చేయలేకపోయారు. అంత విలువ ఉండొచ్చు అని ఒక అంచనా, అది ఒక ప్రపంచాన్ని కొనేయొచ్చు, అంత బంగారం బయటపడింది ఈ 5 గదుల్లో. రెండో గది B గది ఏదైతే ఉందో, B అనుకున్న గది ఏదైతే ఉందో దానికి నాగబంధం వేసిందంట. అది తీయడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా వర్కర్స్కి కానీ లేదంటే దాని మీద వచ్చిన ఆఫీసర్ కానీ ఏదో అవుతుండవు కాబట్టి మరి తీయలేదు, దాన్ని అలాగే ఉంచేశారు. మరి ఇవన్నీ ఏం చెప్పండి. సో కాబట్టి అంత బంగారు నిలువలు ఉన్నాయనంటే ఇంకా తెలియకుండా ఎన్ని ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో. బట్ భారతదేశంలో అందుకని ఇది పుణ్యభూమి, దేవభూమి, దైవభూమి, చాలా రకాలుగా కర్మభూమి అని కూడా అంటారు. భారతదేశం అంటే బంగారానికి ఎందుకు అంత ప్రాధాన్యత అనుకునేవాడిని, ఇనుము ఎంత ఉంది కదా, ఇనుముకి ఎంత రేటు పెంచొచ్చు కదా అనుకునేవాళ్ళం. బట్ బంగారానికి మనిషి యొక్క ఆత్మకి నిదర్శనము ఏదో చెప్తారు ఆధ్యాత్మికతలు, మనకు పట్టుగా ఐడియా లేదు. మేబీ అందువల్ల బంగారానికి అంత ఖరీదు, అంత ప్రామాణికం, దానికి వచ్చిన మెరుపు, దానికి వచ్చిన షైనింగ్ ఇంకే లోహానికి లేదుగా. మనం మాట్లాడేటప్పుడు కూడా వాడు బంగారం రా, పిల్ల బంగారం రా అనుకుంటాం. ఎందుకు పోల్చారంటే అంత స్వచ్ఛమైనది అన్నట్టు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి బంగారం రేటు ఇంకా దినదినంగా కొంతమంది నిపుణులు చెప్పిన దాని ప్రకారం నాకు తెలుస్తుంది ఏంటంటే సుమారుగా 1,50,000 60,000 మధ్యలో వెళ్ళి ఒక కొన్నాళ్ళు ఆగుతుందంట. ఒక 2 ఏళ్ళు ఎంతవరకు ఫ్లక్చువేట్ ఆ మధ్య రేట్లలోనే అమాంగ్ ది ప్రైసెస్ 1 lakh 1.5 lakh to 1.6 lakh. ఆ తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది సరిగ్గా మనం కరెక్ట్గా చెప్పాలంటే బంగారం తగ్గదు, దాని వాల్యూ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ మదుపరులందరూ కూడా దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బంగారం ఇంకా పెరుగుతుంది. కాబట్టి తగ్గినా రూపాయి తగ్గితే పెరిగితే 10 రూపాయలు పెరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.